హలో అండి, విలేజ్ స్టైల్లో పప్పుచారు చూద్దాం. ఈ పప్పుచారు చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ముందు ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడగాలి. ఒకటికి 2 సార్లు కడగాలి. ఇప్పుడు పప్పులోకి కొంచెం వాటర్ వేసి పసుపు వేసి మూత పెట్టి మనం బ్యాళ్ళు ఉడికేదాన్ని బట్టి అండి విజిల్ రాణించుకొని పప్పు మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టాలి. ఈలోపు పప్పు ఉడికిందండి, మనం మూత తీసి పప్పును మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు ఒక రసంలాగా చేసి పప్పులో వేయాలి. వేసి అంతా ఒకసారి బాగా వెనపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ముందు ఒక చిన్న డేక్ష పెట్టి అందులో 2-3 గంటెల నూనె వేయాలి. కొన్ని మెంతులు వేసుకోవాలి, కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల పప్పుచారుకు టేస్ట్ బాగుంటుందండి. కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ, క్యారెట్, బెండకాయ, టమోటా, ఇంకా మన దగ్గర ఏమైనా వెజిటేబుల్ ఉన్నా వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు కొంచెం ఈ తాలింపులోనే మనం ఉప్పు కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసి బాగా ఉడకనివ్వాలి ఈ మునక్కాయ అవన్నీ. మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మునక్కాయ అవన్నీ ఇప్పుడు ఉడికిన తర్వాత మనము ఎనిపి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనము పులుపు కారం అన్నీ ఇప్పుడే చూసుకొని వేసుకోవాలండి. ఏదన్నా కారం ఉప్పు తక్కువైనా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాం. ఇవి బాగా తెల్లేదాకా ఒక 5 నిమిషాలు బాగా తెల్లనివ్వాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే పప్పుచారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.